ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्भन्ति दिव्यैहस्तवैहां वेदैशाङ्गपदक्रमोपा निषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यशान्तं न विदुःसुरा असुरगणाः देवाय तस्मै नमो नमः गं गणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः ममद्गुरु जगद्गुरु श्रीमद्विराट् पोतुलूरिवीरब्रह्मेन्द्रस्वामी देवताभ्यो नमो नमः अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ओं ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः श्रीवीरब्रह्मेन्द्रस्वामिने इदं नमः। जय वीरब्रह्म जय गोविंदमांब जय। నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. సనాతనమైనటువంటి ధర్మంలో వేదాలు, ఉపనిషత్తులు, వేద వాంగ్మయాలతో పాటు జ్యోతిషశాస్త్రం గురించి చాలా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క భూత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషశాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని కాలచక్రంతో సహా వివరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఫలితాలు చెప్పగలిగిన అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞానిగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మనం అభివర్ణన చేస్తూ ఉంటాం. అందుకే కాబోలు ఎక్కడ ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించినా ఎప్పుడో చెప్పాను బ్రహ్మంగారు అని, అప్పుడే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని, కాలజ్ఞానంలో చెప్పిన మాటలన్నీ కూడా నిజమవుతున్నాయని పండితులు, పామరులు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాలజ్ఞానం ఎన్ని అధ్యాయాలు, ఎన్ని కాండలు, ఎన్ని సర్గలు, కాలజ్ఞానం యొక్క ప్రమాణం ఏమిటో మనకు తెలియకున్నా, అసలు కాలజ్ఞానాన్ని మనం చదవకున్నా, ప్రపంచంలో వింతలు, విచిత్రాలు, విచిత్రవంతమైనటువంటి భయోత్పాతాన్ని కలిగించే సంఘటన ఏదైనా సరే కలిగితే ఈ కలియుగంలో జరిగిన ఏ అంశాన్నైనా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానానికి మనం ముడిపెడుతుంటాం. దీనికి గల కారణం ఏంటి? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలకు సంబంధించినటువంటి సమాహారంగా కాలజ్ఞానాన్ని రచించారంటే కాదు, ఇది విశ్వభవిత సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి భవిష్యత్తును గురించి ఇందులో రాశారని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ సంఘటనలన్నీ కూడా మనం సోదాహరణల చేత వివరించుకుంటూ వస్తున్నాం. అటువంటి పరంపరలో శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఒక వాక్యాన్ని తీసుకుని, ఇది వర్ధమాన ప్రపంచంలో దీని తాలూకు ఫలితాలు ఎలాగున్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిత్ర విచిత్రమైనటువంటి యంత్రాలెండియో ఈ భువిలో విరివిరిగా వచ్చేనయ్యా, సృష్టినే మార్చుటకు మానవుడు యత్నంబు చేసేనయ్యా, కానీ చావు పుట్టుకలు తెలియకుండేనయ్యా. 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థల్ని మనం చూస్తున్నాం. ఇంతకంటే 100 ఏళ్ళ ముందు ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ఈ సౌకర్యాలు, ఈ యంత్రాలు ఏవీ లేవు. అంతకంటే 100 ఏళ్ళ ముందు సరిగ్గా విద్యుత్ శక్తి కూడా లేదు. అంతకంటే 100 ఏళ్ళ ముందు మనకు ఈ భౌతికంగా ఉన్నటువంటి యంత్రాలని ఊహించడానికి కూడా కష్టం. అంతకంటే ఇంకా 100 ఏళ్ళ ముందు ఈ ప్రపంచంలో ఈనాడు మనకున్నటువంటి ఈ ఆవిష్కరణల గురించి ఊహించడం కూడా కష్టమే. కానీ సరిగ్గా 400 సంవత్సరాల క్రితం విద్యుత్ శక్తి లేనటువంటి సందర్భం, ఏ ఇంధనం చేత కూడా ఈ మోటారు వాహనాలు లేనటువంటి సందర్భంలోనే ఇన్ని రకాలైనటువంటి యాంత్రిక ప్రపంచం ఏర్పడబోతుంది, తాంత్రికమైనటువంటి విధానాల్లో మనుషుల యొక్క జీవితం మారబోతుందని 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. మనిషి తన సౌకర్యాల కోసం యంత్రాలు, ఉపకరణాలు, సౌకర్యాలు వీటిని ఉపయోగించవచ్చు. కానీ సృష్టినే మార్చటానికి, తానే సృష్టికర్తగా మారటానికి కూడా మనిషి ప్రయాణం చేస్తున్నాడు. అందులో భాగంగానే భూమండలం నుండి
ఇతర గ్రహాల మీద జీవం ఉందా? ఏ గ్రహాల మీద గ్రహాంతరవాసులు ఉన్నారు? భూమండలం చాలదన్నట్టు చంద్రమండలం మీదనో, అంగారకుడి మీదనో, ఇతర గ్రహాల మీదనో భూమికి సంబంధించినటువంటి పుట్టుక దగ్గర నుండి అక్కడ నివసించడానికి యోగ్యవంతమైన వాతావరణ పరిస్థితుల కోసం రోదసీ ద్వారా, రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపి, కొంతమంది వ్యక్తులని, వ్యవస్థలని పంపి ఖగోళంలో కూడా మనిషి నివసించడానికి యోగ్యతగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వెతుకుతున్నారు. ఒకవేళ ఈ భూమండలాన్ని దాటి ఖగోళంలోని వేరే గ్రహంలో అడుగు పెడితే మనిషి శాశ్వతంగా బ్రతికిపోతాడేమోనన్నటువంటి ఆశ కావచ్చు. ఎంత విడ్డూరం! సృష్టికర్తకి విరుద్ధమైనటువంటి సృష్టిని చేయాలనుకుంటున్నటువంటి మనిషి యొక్క ఈ కుంచితమైనటువంటి ఆలోచనలు ఎంతవరకు సబబు? ఏది ఏమైనా విజ్ఞాన శాస్త్రం అని విర్రవీగుటే కానీ ప్రతిరోజు కొత్త సంస్కరణలు మనం సంపాదిస్తున్నాం, సాధిస్తున్నాం, ప్రయోగాలన్నీ విజయవంతం అవుతున్నాయి అన్నటువంటి మాటే కానీ ఈ సృష్టిని సృష్టించటం లేదా సృష్టికర్తగా మనిషి మారటం లేదా ఈ మనిషి శరీరంలో నిబిడీకృతమైన జీవక్రియలకన్నిటికీ మూలమై ఉన్న ఈ ప్రాణశక్తిని ఇలాగే ఉంచటం సాధ్యమవుతుందా అంటే అది కాదు. ఈ మధ్యకాలంలోనే కొంతమంది వైద్యులు, కొంతమంది శాస్త్రవేత్తలు అందరూ చేసినటువంటి ప్రయోగం జీన్ క్లోనింగ్. ఒక మనిషి యొక్క శరీరంలోని మూలకలాన్ని తీసుకొని అదే వ్యక్తి తాలూకు శరీరాన్ని, భౌతిక దేహాన్ని, మానసిక స్థితిని తయారు చేయగలిగినటువంటి అద్భుతమైన ప్రక్రియే జీన్ క్లోనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ లాంటి ఒక గొప్ప వ్యక్తి, అబ్దుల్ కలాం లాంటి ఒక గొప్ప వ్యక్తి, ఇలాంటి వ్యక్తుల్ని మనం కోల్పోతాం కాబట్టి వాళ్ళ శరీరంలోని మూల కణాలు కొన్నిటిని తీసుకొని వాళ్ళను పోలినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ తయారు చేసి ఈ ప్రపంచానికి అందించడం మంచిదే అవుతుంది. మరి హిట్లర్ లాంటి వాళ్ళు, నెపోలియన్ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది నియంత్రణలు, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి అణ్వాస్త్ర ప్రయోగాల ద్వారానో ఇలాంటి నియంత్రణల ద్వారానో గతంలో ముప్పును మనం ఎదుర్కొన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ జీన్ క్లోనింగ్ చేస్తే, ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తుల్ని మళ్ళీ పుట్టుక జరిగే విధంగా మనం చేయగలిగితే ఇది ప్రపంచానికి వినాశనమవుతుంది. మనిషి తనను పోలినటువంటి, తన శరీరాన్ని పోలినటువంటి, తన మానసికమైన శక్తిని పోలినటువంటి కొంతమంది వ్యక్తుల్ని తయారు చేసే అద్భుతమైనటువంటి జీన్ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియ కూడా గడిచిన 3-4 శతాబ్దాల క్రితమే శ్రీకారం చుట్టాడు. మనిషి శరీరం కంటే ముందు కొన్ని శరీరాలను కూడా తయారు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయోగాలు చాలా విఫలమయ్యాయి. కొన్ని మాత్రమే సజీవంగా ఉన్నటువంటి దాఖలాలు మనం చూసాం. ఈ చావు పుట్టుక అన్నటువంటి అంశం ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఇదో గొప్ప రహస్యం. దీన్ని తెలుసుకోవడానికి యుగాలు దాటి వెళ్ళిన, యుగాంతరాల కాలం పాటు మనం వెనక్కెళ్ళిన, దీనికి సంబంధించినటువంటి విషయంలో మనిషి ఈ మిస్టరీని ఛేదించలేకున్నాడు. బిగ్ బ్యాంగ్ అనేటువంటి థియరీ ద్వారా సుమారు 4.5 బిలియన్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక గొప్ప మహాప్రేలుడు వల్ల ఈ విశ్వంలోని మనం నివసిస్తున్నటువంటి ఈ భూమండలం ఏర్పడ్డట్టుగా మనం చూస్తుంటాం. కానీ వేదాన్ని, సనాతనమైన ధర్మాన్ని, ఉపనిషత్తుల్ని వీటన్నిటి నుంచి కూడా తీసుకుంటే కొన్ని యుగాలకు సంబంధించినటువంటి స్థితిగతి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టుగానే మనం భావన చేస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి తాను తయారు చేసేటువంటి పరికరాలు సౌకర్యానికి ఉపయోగించవచ్చు, కానీ సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్నటువంటి ఆలోచన పిచ్చిది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక వింతైన సంఘటన జరిగింది. అది కూడా మన ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సమీప ప్రాంగణంలో ఒక యువజంట దైవాంశ సంభూతులుగానో లేదా విశేషవంతమైనటువంటి ఇంజనీరింగ్ ప్రక్రియలోనో నిష్ణాతలుగా చెప్పబడుతున్నటువంటి ఒక జంట 70-80 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుల్ని సైతం 25 సంవత్సరాలు కలిగినటువంటి నవ యువకులుగా మార్చగలిగిన ఒక అద్భుతమైనటువంటి పరికరాన్ని తయారు చేశామని నమ్మబలికారు. ఈ పరికరం పేరే టైం మిషన్. ఎప్పుడో మనం సినిమాలో చూస్తుంటాం,
ఈ టైం మెషిన్లోకి వెళ్ళగానే అటు భవిష్యత్తులోకి ఇటు భూతకాలంలోకి జరిగిపోయినటువంటి కాలంలోకి వెళ్ళవచ్చు అన్నటువంటి విషయంలోకి వెళ్ళినట్టుగా ఆ మధ్యకాలంలో ఎప్పుడో మన సినిమాల్లో చూస్తుంటాం. సరిగ్గా ఇదే సంఘటన గడిచిన 2-3 మాసాల క్రితం మన భారతావనిలోనే జరిగింది. ఆ టైం మిషన్లోకి వెళ్ళి కూర్చుంటే సుమారు 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి పడుసు పిల్లల్లాగా ఈ 70-80 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధులు మారిపోతారని నమ్మబలికారు. కేవలం ఈ వృద్ధులే కాదు, కొన్ని వందల మంది సుమారు 30-40 కోట్ల రూపాయల ధనాన్ని వీళ్ళు వసూలు చేసి ఈ టైం మిషన్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా ముసలి వాళ్ళందరినీ కూడా నవ యువకులుగా తయారు చేస్తూ వాళ్ళు మరింత కాలం భూమండలం మీద బ్రతికేటువంటి ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు. ఇది సాధ్యమా? మనిషి యొక్క మేధస్సు చేత మనిషి యొక్క జీవన గమనానికి సంబంధించినటువంటి ఎన్నో ఉపకరణాలు సౌకర్యాల్ని మనగా వినియోగించుకోవచ్చు, కానీ సృష్టికి ప్రతిసృష్టి చేసి సావు పుట్టుకలు లేనటువంటి దేహం అనేటువంటిది లేదు కదా. భగవంతుడైనా సరే, భగవతత్వమైనా సరే, భగవత్ స్వరూపమైనా సరే ఈ భూమండలం మీద తల్లి గర్భము నుండి బయటకు వస్తే మాత్రం పుట్టుట ఎంత నిజమో గిట్టుట కూడా తప్పదు. మహనీయులు అవతార పురుషుల యొక్క జీవన గమనంలో కూడా జరిగినటువంటి విషయం ఇది. అవతార పురుషుడైనటువంటి కృష్ణ పరబ్రహ్మ కూడా తనువు చాలించినటువంటి పరిస్థితిని చూస్తాం. శ్రీరామచంద్ర ప్రభుల వారు సైతం సరయూ నదిలో అంతర్ధానమైనటువంటి పరిస్థితిని చూస్తాం. అటువంటి అవతారమూర్తులకే అవతారాన్ని చాలించవలసిన సందర్భం ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి మనిషి జీవిత పర్యంతం ఇంతకాలం బ్రతికిన శాశ్వతంగా ఇంకడే ఉండిపోవాలన్నటువంటి తపన చేత మనం చేసే వెర్రి పనులు, పిచ్చి పనుల వల్ల జ్ఞానం అపహాస్యమైపోతుంది. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఈ భూమండలం నుండి ఊర్ధ్వలోకాలున్నాయి, ఖగోళం ఉంది, ఆ ఖగోళంలోని మిగతా గ్రహాల మీద గ్రహాంతరవాసులకు సంబంధించిన ఆనవాళ్లు కనుగొంటున్నామని, ఈ గ్రహాంతరవాసులకి మనుషులకి మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాన్ని త్యజించి వేసి గ్రహాంతరవాసులు ఉన్నటువంటి మహోన్నతమైన ప్రపంచానికి వెళ్ళి మనం కూడా జీవిద్దాం అనుకునే వాళ్ళు కొందరైతే ఇప్పటికే చంద్రలోకం మీదనో మరో లోకం మీదనో వేరొక గ్రహం మీదనో అక్కడ కూడా ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొంటున్నటువంటి వాళ్ళు కొంతమంది. ఒక వెబ్సైట్ ద్వారా చంద్రమండలంలో ఇన్ని చదరపు గజాల స్థలాన్ని నేను కొన్నానంటూ ఓ వ్యక్తి డాక్యుమెంట్లను తీసుకుని మీడియా ముందు, సోషల్ మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ భూప్రపంచాన్ని దాటి ఖగోళంలో మనుషులు ఉన్నారో తెలీదు, లేరో తెలీదు, 84 లక్షల చరాచర జీవకోటి నివసించడానికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో లేదో తెలీదు. ఆ గ్రహాల మీదకి వెళితే మనిషి శాశ్వతంగా ఉండిపోతాడన్నటువంటి ఆశచేతనేమో ఇతర గ్రహాలను కూడా మన ఆవాసంగా నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులుగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో మనిషి ఉంటాడని గురుదేవులు చెప్పారు. సరిగ్గా ఈ 2024 సంవత్సరానికి అటు ఇటుగా ఇటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, అవసరమైతే 4, 5, 6 కూడా మనం చంద్రయాన్ని ప్రయోగం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని మనం తెలుసుకుంటాం. మనకు నివాసయోగ్యంగా ఉందా లేదా అన్న ఆలోచన చేస్తాం. కానీ మీరెవ్వరూ కూడా మర్చిపోకూడనటువంటి అంశం ఏమిటంటే ఈ చావు పుట్టుకలకి అంతు లేనటువంటి ఈ రహస్యాన్ని మనిషి ఛేదింపచాలడు. ఇది అద్భుతంగా జరిగినటువంటి సృష్టి, రహస్యంగా జరిగిందే సృష్టి, అదే సృష్టి రహస్యం. దీన్ని ఛేదించటం, శాశ్వతంగా ఉండిపోవటం అన్నటువంటిది మన చేతుల్లో లేదన్నటువంటిది జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానమైనటువంటి సాంద్ర సింధువేదంలో చెప్పినటువంటి గొప్ప మాట. కానీ ఇప్పటి వరకు మనిషి చిత్ర విచిత్రవంతమైనటువంటి ఎన్నో యంత్రాలు చేశాడు. ఎలా చెప్పారు? గురుదేవులు చెప్పినట్టుగా ఆకాశంలో పక్షి వాహనాలు ఎగురుతాయి, భయం ఏమీ లేకుండా జనాలందరూ ఇందులో ప్రయాణం చేస్తారన్నారు. రైతు సోదరుల యొక్క రూపంలో విమానాలకు సంబంధించినటువంటి నమూనాలు కనుక్కోవటం, వాటికి సంబంధించిన సిద్ధాంతం ప్రకారంగా
మన విమానాల్ని మనం కనుక్కున్నాం, విమానాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. గురుదేవులు చెప్పినట్టుగా ఎడ్లు లేకుండా బండ్లు నడవబడతాయన్నారు. పూర్వం ఉన్నటువంటి ఎడ్లకి బండ్లకి ఉన్న సంబంధం మనకు తెలుసు. ఆ పశువులు లేకుండా బండ్లు ముందుకు కదిలేవి కాదు. కానీ మోటారు వాహనాల యొక్క రూపంలో ఈనాడు ఎడ్లు లేకుండానే వ్యవస్థలు నడుస్తున్నాయి. మంచినీటితో దీపాలు వెలుగుతాయని పెద్దలు చెప్పారు, గురుదేవులు చెప్పారు. ఆ మంచినీటి నీటి ఆవిరి చేత విద్యుత్ శక్తి వల్ల ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి కాంతి, మనుషులతో మాయశక్తి మాట్లాడాను. నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి రూపాన్ని మీరు టీవీ ముందు కూర్చొని మీరు చూస్తున్నారు. ఇది కూడా మాయశక్తి. ఇలా గురుదేవులు చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలన్నీ కూడా వాస్తవమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నో రకాలైన యంత్రాలని కూడా మన వాళ్ళు ఇంకా కనిపెడుతూ ఉన్నారు. కానీ చావు పుట్టుకలకు సంబంధించినటువంటి రహస్యాన్ని మాత్రం ఎవరు ఛేదించలేరు అన్నటువంటిది ఒక చేదు నిజం. ఈరోజు కార్యక్రమంలో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుమారులు, మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ కేటీఆర్ గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారి యొక్క జాతకంలో సమీపమైనటువంటి భవిష్యత్తు ఏం జరగబోతుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినటువంటి తరుణం నుండి కొన్ని ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. దాదాపు ఒక దశాబ్ద కాలంగా 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా జనబాహుల్యంలో లేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయా, సమీపమైన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. మంత్రి, అమాత్యుడు, తత్సమానమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి భవిష్యత్తు అయితే రాబోయేటువంటి కాలంలో శ్రీ కేటీఆర్ గారికి ఉంది. వెంటనే ముఖ్యమంత్రి లేకపోతే మళ్ళీ వెంటనే అధికారయుక్తమైనటువంటి పరిస్థితిలోకి వస్తుందని దీని అర్థం కాదు. కానీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు అవ్వచ్చు లేదా ఉన్నత ఆధారితమైనటువంటి పదవిని అవ్వచ్చు శ్రీ కేటీఆర్ గారు పొందేటువంటి అవకాశం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క వారసులుగా సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ జనబాహుల్యంలోకి వెళ్ళి అక్కడ జనాల యొక్క విశేషవంతమైనటువంటి ఆదరాభిమానాలను చూరగొని మళ్ళీ పార్టీని ప్రతిష్ఠం చేసి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అద్వితీయమైనటువంటి బాధ్యతని కేటీఆర్ గారు సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజు ఇది జరగబోయేటువంటి అవకాశం లేదు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇది జరిగే అవకాశం ఉంది. నాకు తెలిసినటువంటి వారికి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం గోచార పరిస్థితులను అనుసరించి చూస్తే వారి జాతకంలో దేవగురువు బృహస్పతి బలహీనంగా ఉన్నారు. గోచారవశాత్తు వ్యయ స్థానానికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి. మరికొంతకాలం పాటు వీటి నుంచి పోరాడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏం చెప్తారంటే, తండ్రి, గురువు, యజమాని, ఒక వ్యవస్థ లేదా స్థాయికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని చెప్తూ ఉంటాయి. శ్రీ కేటీఆర్ గారి యొక్క జాతకంలో వారి యొక్క తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇతరత్రా స్థితిగతుల నుండి ఏదైనా కారణంగా రాజకీయపరమైనటువంటి అంశాల నుండి వైదొలిగితే అవి ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు. ఏదో కారణంగా వారు వైదొలిగితే ఖచ్చితంగా కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో మళ్ళీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ బలోపేతం అవుతుంది. అధికారయుక్తమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ రోజు ఇది జరిగేటువంటి అవకాశం లేదు. కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మాత్రం
కేటీఆర్ గారి యొక్క జాతకంలో ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరో కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.